పోయిన వారం ఒక యంగ్ లేడీ మీరు 10:30కి వచ్చారు హాస్పిటల్‌కి. నేను థైరాయిడ్ టెస్ట్ ఫాస్టింగ్ చేపించుకుందాం అని వస్తే మీ హాస్పిటల్‌లో తీసేయలేదు. 6:30కి అలా వచ్చాను అని చెప్పారు. సో వాళ్ళ కోసం అని కాదు. చాలా మంది ఈ కన్‌ఫ్యూజన్ ఉంది. అంటే షుగర్ అంటే ఫాస్టింగ్ పోస్ట్ పాండియర్ చేపించుకుంటే ఒక వాల్యూ ఉంది. అలాగే థైరాయిడ్ టెస్ట్ కూడా ఫాస్టింగ్ లోనే చేపించుకోవాలా? మేమేం తినకుండా చేపించుకోవాలా? చిన్న సందేహం చాలా మందిలో. థైరాయిడ్ టాబ్లెట్ అయితే ఫాస్టింగ్ లో గానీ, లేకపోతే ఏం తినకుండా గానీ, లేదా తిన్న తర్వాత ఒక 3 గంటల తర్వాత గానీ ఏసుకోమని చెబుతాం. టాబ్లెట్. కానీ టెస్ట్ విషయానికొస్తే వన్స్ థైరాయిడ్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ టెస్ట్ మీరు అన్నం తిన్నా గానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే యాజ్ ఎర్లీ యాజ్ మార్నింగ్ చేసుకుంటే మంచిదే. బట్ ఫాస్టింగ్ 100% ఫాస్టింగ్ లో ఉండంగానే చేయాలి అట్లాగా ఏమీ లేదు. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే 6 మంత్స్ క్రితం గనక మనం 10-11 లేదా 11-12 మధ్య చేస్తే నెక్స్ట్ 6 మంత్స్ లో కూడా చేసినప్పుడు అదే టైంలో టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్స్ కంపేర్ చేసుకోవడానికి మీ థైరాయిడ్ లెవెల్ ఎంత ఉందో చూసుకోవడానికి టీఎస్హెచ్ లెవెల్ దాన్ని బట్టి ఆప్టిమైజ్ చేయడానికి కుదురుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, థైరాయిడ్ టాబ్లెట్ ఆ ముందు రోజు కూడా వేసుకునే మామూలుగా ఏ టైంకి అంత వేసుకునే టెస్ట్ చేయించాలి. వేసుకోకుండా టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ టీఎస్హెచ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల అనవసరంగా మీ థైరాయిడ్ సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ పెంచే ఛాన్స్ ఉంటుంది. బిజీ షెడ్యూల్ లో డాక్టర్ గారు మీ థైరాయిడ్ ముందు రోజు వేసుకున్నారా లేదా అని అడగకుండా తర్వాత టెస్ట్ చేసి థైరాయిడ్ పెరిగిందని, అయ్యో థైరాయిడ్ ఎందుకు పెరుగుతుంది నేను టాబ్లెట్ వేసుకున్నాను మీరు అనుకుని ఈ ఫాల్స్ ఇటువంటి అన్ని కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.